ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు బాబూజీ తండా వచ్చాము. ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి వాంకోడి హతిరామ్ గారిని కలవడానికి వచ్చాము. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే సార్, చెప్పండి సార్, మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? గెలిచినందుకు ప్రజలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? ఎంఎస్ టీవీకి నా నమస్కారాలు. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు తోమ్ చౌదరి గారికి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మన ఎంపీ గారికి నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. నన్ను ఈ బావోజీ తండా గ్రామ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వాళ్లకు పేరు పేరున నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. నేను ఈ పార్టీకి రుణపడి ఉంటానని, ఇక్కడ ప్రజాసేవ చేస్తానని, ఇక్కడున్న బావోజీ తండా కొత్తూరు గ్రామ ప్రజలకి వేళలా నేను అండగా ఉంటానని నేను మాటిస్తున్నాను. ఓకే సార్, గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఈ రెండు గ్రామాలని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు? బావోజీ తండా గ్రామ ప్రజలకు నా పాదాభి వందనాలు. ఇక్కడ నేను గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. నేను గెలిచి 3 నెలలు కావస్తుంది. ఆ 3 నెలలు ఆ రోజుల్లోనే బావోజీ తండా గ్రామ ప్రజలకు, కొత్తూరు గ్రామ ప్రజలకు నేను సేవాభావంగా ఉంటున్నాను. అలాగే నేను చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన మాట నేను తీయకుండా ఈ రోడ్ల పనులు కానీ, అలాగే వీధి లైట్లు కానీ, మల్టీ వర్కర్ పనులు కానీ నేను చక్కచక్క చేసుకుంటున్నాను. అన్ని విధాల వేళగా వాళ్లకు నేను అండగా ఉంటానని, మన బావోజీ తండా గ్రామ ప్రజలకి క్షేమాలు చూస్తానని నేను మాటిస్తున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని ప్రతి ఇంటికి అందజేస్తానని నేను మాటిస్తాను. ఇంకా ప్రభుత్వం నుంచి తిరిగి ఇంకా కొన్ని పనులు చేపియాలని, ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, బావోజీ తండా అలాగే కొత్తూరు గ్రామానికి అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో నేను ముందుకు వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, మరి రాజకీయంలోకి ఎందుకు వచ్చారు? సర్పంచ్గా ఎందుకు గెలిచారు? సర్పంచ్గా గెలవడానికి నా దగ్గర 2 కారణాలు ఉన్నాయి. నేను జనాల్ని సేవ చేయాలని, ఇక్కడ పాలక వర్గాలు ఈ బావోజీ తండా గ్రామ పంచాయతీ ప్రజలకు ఏం అభివృద్ధి పొందలేదు, అలాగే ఉన్న ప్రభుత్వం కూడా ఏం అభివృద్ధి చేయలేదు. నేను వచ్చి జనాల్ని సేవ చేయాలన్న ఆకాంక్షతో ముందుకొచ్చి ప్రజల్లో ఉంటూ, ప్రజల మాట వింటూ, ప్రజల కోసమే నా జీవితం అంకితం అనుకున్న భావాలతో, నాకు ఏదో నేను రాజకీయంలో రావాలని, లబ్ధి పొందాలన్న ఆలోచన కాకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో నేను ముందుకొచ్చి, నాకు వేసిన ఓట్లను బావోజీ తండా గ్రామ ప్రజలు, కొత్తూరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, ఇంకా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న బాధలు తీసుకుపోయి వాళ్ళకి చెప్పి ఇంకా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో నేను ముందుకొచ్చాను. ఓకే సార్, కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు వచ్చి ఇచ్చారు కదా, అమలు పరుస్తున్నారు కదా, మీ గ్రామానికి ఎన్ని పథకాలు అందిని, ఇంకేమైనా అందాల్సింది ఉందా? మా గ్రామానికి గ్యాసు, రేషన్ కార్డులు, అలాగే ఇప్పుడు మన బస్సులు, ఫ్రీ బస్సు కొన్ని వచ్చినాయి, కొన్ని కాదు మనకు అన్నీ వచ్చినాయి. ప్రస్తుతానికి గృహజ్యోతి పథకము ఇప్పుడు నాకు ప్రభుత్వం నుంచి అందినవి గృహజ్యోతి, కళ్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు, 200 యూనిట్లు కరెంటు అన్నీ మంచిగానే అందుతున్నాయి. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 2029లో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి. పేద ప్రజలకి, లబ్ధిదారులకు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి. మళ్ళీ మా రేవంత్ రెడ్డి సార్ సీఎం కావాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలని, గ్రామంలో సర్పంచులుగా గెలవాలని, ఎంపీటీసీలు గెలవాలని, మంత్రులు గెలవాలని, ఎమ్మెల్యే గెలవాలని చాలా మెజార్టీతో జనాలు విజయకేతనం ఎగిరిస్తున్నారు. అట్లాగే మళ్ళొచ్చే 2029లో మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారి సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము.
ఇప్పటి వరకు హదిరామ్ గారు చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. మేము సంక్షేమ పథకాలు అందిస్తాను, రియల్గా నేను సేవ చేయడానికే వచ్చాను కానీ ఏదో డబ్బుల కోసం రాలేదు అని నుక్కాడిచ్చి చెబుతున్నారు మన హతీరామ్ గారు. ఆయన గ్రామాన్ని అభివృద్ధి పరచాలని, ఆయనకి సంతోషంగా ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని ద్వారా మా ఎంఎస్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శివ అండి. శివ గారు నమస్కారం. చెప్పండి సార్, హతీరామ్ గారిని ఎందుకు గెలిపించారు మీరు? హతీరామ్ గారిని ఎందుకు గెలిపించామంటే మా ఊరికి సేవ చేస్తుండు కాబట్టి ఆయన్ని గెలిపించాము మేము. ఇంకా సేవలు చేయాలని ఆయన్ని ఇంకోసారి మళ్ళా సర్పంచ్కి గెలిపించాలని, లేకపోతే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయమని నా మనసులో మనవి. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే సార్, మీ పేరు? లక్ష్మతి గారు చెప్పండి, హతీరామ్ గారిని దేనికి గెలిపించారు? మా మంచి పనులు చేస్తాడేమో అనేసి వేడుకున్నాము. మా ఇష్టపూర్తిగా జనాలంతా కూడా ఏనుకొని గెలిపిద్దామంటే సర్లే అనుకొని గెలిపించుకున్నాం. సేవ చేస్తారని నమ్మకం ఉందా మీకు? చేస్తాడని నమ్మకంతో ఆయన్ని గెలిపించుకున్నాం. పనులు కూడా మంచిగా చేసుకుంటాడు. స్టార్ట్ చేశారా మరి పనులు? చేశాడు, మంచిగానే జరుగుతున్నాయి పనులు. ఇంకో 5-6 రోజులలో మా ఊరు పరిస్థితి మారుతుంది. ఓకే, వెరీ గుడ్.